బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. భగవద్గీత యొక్క ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ అనేటువంటిది జనన మరణ చక్రాల్లో అలా తిరుగుతూనే ఉంటుంది. దానికి పాత్ర ఎక్కడ ఉంటే అది అక్కడికి వెళ్తుంది. మళ్ళీ చిన్న పాపాయిలాగా జన్మ తీసుకుని మళ్ళీ అక్కడ బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం అనేటువంటి ఈ స్టేజెస్ కూడా అక్కడ కూడా అది పాస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 22వ శ్లోకంలో మనకి చాలా బాగా చెప్పడం జరిగింది. ఇందులో దేహాన్ని వస్త్రంతో పోల్చడం జరిగింది. ఎలాగైతే మనం ఎక్కడికి వెళ్తున్నామో దాని అనుసారంగా మనం వస్త్రాలు ధరిస్తాం కదా. కోవెలకి వెళ్తున్నామనుకోండి ఒకలాగా ధరిస్తాం. ఒకవేళ మనం ఏదైనా వివాహానికి, ఫంక్షన్కి వెళ్తున్నామనుకోండి ఒకలాగా రెడీ అయ్యి వెళ్తాం. అదే మనం ప్రయాణానికి వెళ్తున్నామనుకోండి, సపోజ్ ఫ్లైట్లో కూర్చోవాలకి 20 గంటలు, ఇండియా నుంచి అమెరికా 20 గంటలు ఫ్లైట్లో కూర్చోవాలంటే దానికి తగ్గట్టు వస్త్రాలు మనం ధరిస్తాము. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాంటి వస్త్రాలు ధరిస్తాము. అలాగే మన వృత్తి అనుసారంగా కూడా వస్త్రాలు మారుతాయి. డాక్టర్ గారికి అయితే తెల్ల కోట్ ఉంటుంది, లాయర్కి అయితే నల్ల కోట్ ఉంటుంది, ఇంజనీర్కి అయితే ఒక హ్యాట్ ఉంటుంది, నర్స్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఒక యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి మనం పనిచేసే ప్రదేశం అనుసారంగా కూడా మనం వస్త్రాలు మారుస్తూ ఉంటాం. అందుకనే దేహాన్ని వస్త్రంతో పోల్చడం జరిగిందనమాట. ఎలాగైతే మనం ఏ పని చెయ్యాలో ఆ విధంగా మనం వస్త్రాలు ధరిస్తామో, ఆత్మ కూడా తను ఎలాంటి పాత్ర నటించాలో అలాంటి వస్త్రం అనేటువంటిది ధరిస్తుంది. ఆత్మలో స్త్రీ పాత్రలు ఉంటాయి, పురుష పాత్రలు ఉంటాయి. ఒకే ఆత్మ ఎప్పుడూ స్త్రీగానే జన్మ తీసుకోదు, ఎప్పుడూ పురుషుడుగానే జన్మ తీసుకోదు, మారుతూ ఉంటుంది. చూడండి, మనం చూస్తూ ఉంటాము చిన్న చిన్న పిల్లలు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటారు. వాళ్ళనే ప్రాడిగల్ చిల్డ్రన్ అని అంటారు. మాటలు కూడా సరిగ్గా మాట్లాడడం రాని పిల్లలు శ్లోకాలు చెప్తూ ఉంటారు, మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు. తప్పటడుగులు వేసే పిల్లలు కూడా అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటారు. పూర్తిగా స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా ప్రపంచం తాలూకు జాగ్రఫీ గురించి, మ్యాప్స్ గురించి, లెక్కల గణితంలో భలే అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు. అవన్నీ ఏంటి? వాళ్ళ యొక్క క్రితం జన్మ యొక్క సంస్కారాలు. ఆ క్రితం జన్మ యొక్క సంస్కారాలు బట్టి ఆత్మ ఇప్పుడు దేహం అనేటువంటిది తీసుకుంటుంది. కానీ ఎలాగైతే దేహం అనేటువంటి వస్త్రాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? శుభ్రపరుచుకుంటాం. శుభ్రపరుచుకోకపోతే ఏమవుతుంది? ఇది మురికి పడుతుంది, వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది, మరకలు పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆత్మ కూడా జన్మలు తీసుకుంటూ దాంట్లో కూడా పాపం పుణ్యం అనేటువంటి మురికి ఆత్మ మీద ఎక్కింది. దాన్ని కానీ మనం శుభ్రపరుచుకోకపోతే ఏమవుతుంది? ఎలాగైతే ఆ వస్త్రాలు శుభ్రపరుచుకోకపోతే దుర్గంధం వస్తుందో, అలాగే ఆత్మ మీద ఏదైతే పాపం యొక్క భారం ఉందో దాన్ని తొలగించుకోకపోతే ఎలాంటి దుర్గంధం వస్తుంది? దుఃఖము, కష్టాలు అనేటువంటి దుర్గంధం అనేటువంటిది వస్తుంది. అందుకే కదా మనకి ఎప్పుడన్నా లైఫ్లో ఎక్కువ కష్టాలు వస్తే ఏమనుకుంటాం? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఈ జన్మలో ఇలాగా బాధపడుతున్నాను అని. అలాగే ఎవరికన్నా పిల్లల వల్ల కష్టం కలుగుతుందనుకోండి, ఏమంటారు? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నాకు ఇలాంటి పిల్లలు పుట్టారు అని అనుకుంటాం. సో తెలుసో తెలియకో మనకి తెలుసు ఏంటి, నేను ఆ దేహం అనే వస్త్రం ధరించినప్పుడు ఏ పాపం చేసి ఉండకపోవచ్చు, కానీ ఇంతకుముందు జన్మల్లో ఏదైతే నేను పాపం చేశానో లేదా పుణ్యం చేశానో అది తప్పకుండా నేను దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తాను అనేసి. అందుకనే చూడండి, కొంతమంది పిల్లలు పుట్టగానే తల్లి తండ్రి యొక్క జాతకం మారిపోతుంది, వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి అంటారు కదా. మా పిల్లలు పుట్టిన వెంటనే మాకు లైఫే మారిపోయింది అని, మాకు అదృష్ట దేవత పుట్టింది అంటారు. ఎస్పెషలీ శుక్రవారం నాడు ఆడపిల్ల పుడితే ఏమంటారు? సాక్షాత్ లక్ష్మీదేవే మాకు పుట్టిందని అలాంటి పేరు కూడా ఆడపిల్లకి పెడతారనమాట. ఎందుకు? ఆ ఆత్మ ఏదైతే ఆ చంటి పాపాయి యొక్క దేహాన్ని అనే వస్త్రం ధరించి వచ్చిందో ఆ ఆత్మ చాలా పుణ్యమైనటువంటిది, చాలా దాన ధర్మాలు చేసినటువంటి వారు, లేదంటే సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి వారు, అలాంటి ఆత్మ ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటుందో వీళ్ళకి కంప్లీట్గా దశ తిరిగిపోతుందన్నమాట.
కాబట్టి షేక్స్పియర్ కూడా అన్నారు ఏంటి, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్. ఇదొక కాస్ట్యూమ్ లాంటిది. ఎలాగైతే ఆ వస్త్రాలు కూడా ఏంటి కొన్నప్పుడు ఎలా ఉంటాయి, ఎప్పుడెప్పుడు వేసేసుకుందామా అని తహతహలాడుతూ ఉంటారు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఏదో ఇంట్లో వేసుకునే బట్ట అయిపోతుంది. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత దాన్ని మాసిగుడ్డ చేసేస్తాం, తుడవడానికి ఉపయోగించుకుంటాం. అలాగే ఈ దేహం కూడా తల్లి గర్భంలో ఆరంభమైనప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాగే బిడ్డ పుట్టిన 21 రోజుల వరకు కూడా ఏంటి వాళ్ళు ఆల్మోస్ట్ గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా చైల్డ్ పెరిగి పెద్దదవుతుంది. ముందు బాల్యం వస్తుంది, తర్వాత కౌమార దశ వస్తుంది, తర్వాత యవ్వనం వస్తుంది, మధ్య వయసు వస్తుంది, తర్వాత వృద్ధాప్యం అనేటువంటిది వస్తుంది. ఈ స్టేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ దేహం అనే వస్త్రం ఇంకా బాగా నానిపోయిన తర్వాత అదృష్టం ఉంటే చాలా సుఖమరణం అనేటువంటిది వస్తుంది. అందుకే సుఖమరణం అనేటువంటిది అదృష్టానికి చిహ్నంగా చెప్తారు. ఎవరన్నా నిద్రలోనే అలాగ చనిపోతే పుణ్యాత్ములు అంటారు వాళ్ళని. ఎందుకు? ఆత్మ ఈ దేహాన్ని ఎంత సులువుగా వదిలి వెళ్ళిపోతే అది అంత పుణ్యాత్మ. కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు మృత్యువు కోసం ప్రాకులాడుతూ ఉంటారు, భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపో అని అడుగుతూ ఉంటారు. అయినా వాళ్ళకి మృత్యువు రాదు. సంవత్సరాల తరబడి పాపం వాళ్ళ మంచం మీద అలాగా బాధపడుతూనే ఉంటారు, అయినా వాళ్ళకి మృత్యు అనేటువంటిది రాదు. ఎందుకు? ఎందుకంటే ఆ ఆత్మకి ఇంకా ఆ దేహంతో రుణం తీరలేదు. ఆ రుణం తీరనంత వరకు ఆ దేహం ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆత్మ దాన్ని వదిలి వెళ్ళదు. ఇక్కడ మనం ఇంకొక రహస్యం కూడా తెలుసుకోవాలి. ఇది ఈనాటి యూత్కి చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటి అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆత్మహత్య అనేటువంటిది ఒక చాలా ఈజీ ఆప్షన్ కింద తీసుకుంటున్నారు చాలామంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనేటువంటిది అవినాశి. నేను ఇప్పుడు చనిపోతే నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాం కదా, అలాగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు దేన్నైతే మనం తప్పించుకున్నామో అది ప్లస్ వచ్చే జన్మది రెండూ కలిపి ఇంకొక జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి జీవితం అనేటువంటిది భగవంతుడిచ్చినటువంటి ఒక సుందరమైన బహుమతి. భలే ఇందులో కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టం శాశ్వతంగా ఉండదు. అలాగే సుఖాలు కూడా శాశ్వతంగా ఉండవు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ కష్టం, సుఖం, దుఃఖం వీటన్నిటి మధ్య జీవితం అనేటువంటి విలువైన వజ్రాన్ని మాత్రం కోల్పోవద్దు. ఒకటి పోతే ఇంకొకటి చేసుకోవచ్చు ప్రపంచంలో, కానీ జీవితమే పోతే ఇంకేమీ సాధించేటువంటిది అనేది లేదు. అందుకే ఈ 2వ అధ్యాయం 22వ శ్లోకంలో భగవంతుడు తెలియచేశారు, ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనేటువంటి ఒక వస్త్రాన్ని తీసుకుంటుంది. ఆ వస్త్రంలో దాని పాత్ర అయిపోయిన తర్వాత ఆ వస్త్రాన్ని వదిలి ఇంకొక వస్త్రంలోకి వెళ్ళిపోతుంది అని. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ముందుగా బలవంతంగా ఆపినా కూడా అది మహాపాపమే అవుతుంది. ఇది ఇవాల్టి భగవద్గీత యొక్క జ్ఞానదీపిక. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.